నువ్వు నన్ను శోధించే కొలది నేను సువర్ణంగా మారేది. హల్లెలూయా. యోసేపు 13 సంవత్సరాలు నలిగిపోయాడు, ఆ తర్వాత ప్రధానమంత్రి అయ్యాడు. యాకోబు 21 సంవత్సరాలు బానిస అయిపోయాడు, ఆ తర్వాత గొప్ప తండ్రి అయిపోయాడు. మోషే 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకుని ఎండ కొండలో తిరిగిన తర్వాత గొప్ప నాయకుడు అయిపోయాడు. దావీదు అందరికీ దూరం అయిపోయి కొండల గుట్లంట గొర్రెల్ని మేకలు మేపుతుంటే ఆ తర్వాత సింహాసనం ఎక్కించాడు. మీ ఆత్మీయ జీవితంలో గుర్తుపెట్టుకుని బైబిల్లో ఎవరినైనా చూడండి, దేవుడు నిలిపిన తర్వాతే సింహాసనం ఎక్కించాడు. హల్లెలూయా. ఆమె మన లోకరక్షకుడైన యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో నిందలో అవమానం పడిన తర్వాతే మనకేమిచ్చాడు? జయోత్సవమైన విజయం ఇచ్చాడు. చప్పట్లు కూడా దేన్నమ్మ. హల్లెలూయా. కాబట్టి నువ్వెప్పుడు ఆత్మీయ జీవితంలో సౌందర్యంగా మాత్రమంటే శ్రమల అనుభవం గుండా వెళ్ళిన తర్వాత మాత్రమే నువ్వు సౌందర్యవంతుగా నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుతావు. మూడోది రాసుకోండి.